ఇక వెరికోస్ వెయిన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. ప్రీవియస్ వీడియోలో మీరు ఒక మాట అంటం జరిగింది, కూర్చున్న చోట డబ్బు సంపాదించడం ఎలా అనే దాని మీద ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కానీ మనం ఏదైనా యోగా లాంటివి చేసేటప్పుడు శ్వాస మీద ధ్యాస చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. దానివల్లే పర్సనాలిటీ కూడా చాలా హీల్ అవుతుందని చెప్పేసి అంటూ ఉంటారు. అలాగే మనీ మీద మనం దృష్టి పెట్టి ఆ ధ్యాసని, ఆ ఎరుకను ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆటోమేటిక్ కొన్ని దారులు చూపిస్తాయి. దాంట్లోనే మనం ఖచ్చితంగా ఏదైనా ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయం చెప్పారు మీరు ప్రీవియస్ వీడియోలో. ఎన్నో అద్భుతాలు జరుగుతాయి, అద్భుతాలు కూడా అలాగే జరుగుతాయి. వాటిని అలాగే పట్టి ఉంచారు కాబట్టి ఆ ప్రాక్టీస్ అనేది కంటిన్యూ చేయాలి. అవును, ఆ డీప్ సెన్స్ ఎప్పటికీ అన్న కొన్ని దారులు చూపిస్తుందండి మనకి. డబ్బుకు కావాల్సినటువంటి దారులు ఆ విషయం మనకు చూపిస్తూనే ఉంటుంది. ఏదైనా ఉంది అని అంటే దాని మీద ధ్యాస పెట్టాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అదే పనిగా పెట్టుకోవాలి, మనకు తప్ప ఇంకో దాని మీద పెట్టుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ అండి. ఇక్కడ మనకి ఒక విషయం ఏంటంటే, మనం ఇంతకుముందు గతంలో చెప్తున్నాం, మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. ఓకేనా? అంటే మీ జీవితాన్ని మీరే ఉద్ధరించుకోవాలి, ఇంకా మీ ఎవరు ఉద్ధరించరు. అంటే ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎవరు ఏమి చేయరు, మీ జీవితాన్ని ఎవరు ఉద్ధరించారు. ఇక్కడ ఏమవుతుందంటే ఆ విషయం, ఆ వాక్యాన్ని మనం చెప్పినప్పుడు ఏమవుతుందంటే మీకు ఫస్ట్ క్వశ్చన్ మార్క్ వస్తుంది, నా జీవితాన్ని నేను ఎలా ఉద్ధరించుకోవాలి, అంతే కదా. ఇప్పుడు మీ జీవితాన్ని మీరు ఉద్ధరించుకోవాలి, మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది అని అన్నప్పుడు మనకి ఏమొస్తుందంటే క్వశ్చన్ ఎలా ఉద్ధరించుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు మన సమాజం మనకు ఎన్నో నేర్పింది, మన తల్లిదండ్రులు మనకు ఎంతో నేర్పారు, మన టీచర్స్ మనకెంతో నేర్పారు, మన పరిసరాలు మనకెంతో నేర్పాయి. అంటే ఏమైపోయిందంటే మీకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ప్రతిదీ కూడా ఇతరుల మీద మీరు డిపెండ్ అయి ఉన్నారు. ఓకేనా? ప్రతిదీ కూడా మీరు ఇతరుల మీద డిపెండ్ అయి ఉన్నారు చిన్నప్పటి నుంచి. దాదాపు ఇప్పుడున్న మీ వయసు వరకు అంటే ప్రతిదీ ఇతరుల మీద డిపెండ్ అయి ఉన్నారు. ఇప్పుడు ఉన్న పరంగా మీ జీవితాన్ని మీరే ఉద్ధరించుకోవాలి, లేదా మీ జీవితం మీ చేతుల్లోనే ఉందని ఈ మాట ఎప్పుడైతే మనం వింటామో మీకు క్వశ్చన్ మార్క్ ఏమొస్తుందంటే ఎలా ఉద్ధరించుకోవాలి. ఓకేనా? ఫస్ట్ ఒక పాయింట్ ఏంటంటే మీ జీవితాన్ని ఉద్ధరించుకోవాలి అన్నప్పుడు మీరు దానికి బాండ్ అయి ఉండాలి. ఆ మాటకి ఆ మాటకు బాండ్ అయి ఉండాలి. ఆ మాటకు బాండ్ అయి ఉన్నప్పుడు ఏం చేయాలంటే మీ జీవితాన్ని ఎలా ఉద్ధరించుకోదలుచుకున్నారు. ఓకేనా? మీరు ఎన్నిసార్లు చెప్పినా సరే, ఎంత ఉన్నతంగా ఉండాలన్నా సరే, మీ యొక్క పరిస్థితుల్ని మీరు ఎన్ని రకాలుగా బేరీజ్ వేసుకున్నా సరే మీకు ఆపోజిట్ సంబంధించినటువంటి ఆలోచనలు రావడం అనేది మొదలవుతుంది. ఓకేనా? సపోజు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను బాగా డబ్బు గలవాడిని, నేను బాగా ధనవంతున్నాను మీరు ఒక మాట చెప్పారనుకోండి. ఓకేనా? ఏమంటే కాదని మీ సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు చెప్తుంటుంది అది. కానీ పదే 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 మీరు ప్రతిదాన్ని మీరు నమ్మించడం అనేది జరగాలి. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే మీరు ప్రతిదాన్ని కూడా నమ్మించడం అనేది జరగాలి. అంటే ఖచ్చితంగా మీరు దానికి బాండ్ అయిపోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఆ వాక్యం అనుకున్నారో, అనుకున్న తర్వాత మీ లైఫ్ ఎలా ఉండాలనేది ఒక సిస్టమేటిక్ అనేది, ఒక డిజైన్ అనేది పేపర్ మీద రాయాలి. ఖచ్చితంగా మీరు ఎలా ఉండదలుచుకున్నారు అంటే ఇప్పటి వరకు ఉన్న లైఫ్ వేరు, ఇప్పటికున్న లైఫ్కి ఒక లైన్ గీసి తర్వాత మీ లైఫ్, ఇక ముందు మీ యొక్క లైఫ్ ఎలా ఉండాలనేది స్టెప్ బై స్టెప్ మీరు ఎలా ఉంటారు, మీ యొక్క యాటిట్యూడ్ ఏంది, మీ సిచ్యువేషన్స్ ఏంది, మీరు ఎలా మారదలుచుకున్నారు. అంటే ఉన్న మనిషి నుంచి కొత్త మనిషిగా మారాలి. ఓకేనా? కొత్త మనిషిగా మారాలన్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? పాతవన్నీ తీసేయాలి. తీసేయాలంటే ఏంటి? ఎప్పటివరకు మరి చిన్నప్పటి నుంచి సమాజం నుంచి నేర్చుకున్నారన్నాను, లేకపోతే పెద్దవాళ్ళు చెప్పింది నేర్చుకున్నాను అన్నాను, లేదా మీ యొక్క పరిసరాలను బట్టి మీరు నేర్చుకున్నాను అన్నారు. అవన్నీ స్వచ్ఛమైనటువంటి అబద్ధాలు. దానికి మీరు బాండ్ అయిపోవాలి. దానికి మీరు బాండ్ అయిపోవాలి. ఎందుకు అబద్ధాలు అనేది కూడా నేను గతంలో ఎన్నోసార్లు వీడియోలో చెప్పాను. ఎందుకంటే మనం చూస్తున్నంత నిజం కాదు, వింటున్నంత నిజం కాదు. ఎప్పుడు స్వచ్ఛమైనటువంటి నిజం మీకు అగుపడుతుందంటే ఎప్పుడైతే మీ ఇన్నర్ వాయిస్ మీకు ఏదైతే తెలియజేస్తుందో అదే స్వచ్ఛమైన నిజం. దాన్ని ఒక్కటి మాత్రమే మీరు నమ్మండి. అది నమ్మినప్పుడు ఏమవుతుందంటే మీకు కాషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పటి వరకు కూడా ఏనాడు కూడా మన ఇన్నర్ వాయిస్ని మనం పట్టించుకోలేదు, ఏనాడు కూడా దాని వాయిస్ మనం వినలేదు. కాబట్టి అసలు ఇదే నిజమని మనం నమ్ముతూ ఏనాడు కూడా అది నిజమని చెప్పినా సరే దాన్ని ఎప్పుడు వ్యతిరేకిస్తూ వచ్చాము ఇప్పటివరకు. కాబట్టి ఇక నుంచి ఏం చేస్తారంటే మెల్లిగా 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 ఈ సమాజం నుంచి అంతర్లీనమైనటువంటి సమాజంలోకి వెళ్ళిపోండి. అది ఎంత అందంగా ఉంటుంది, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది, అది అనుభవించిన వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మనం గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, మన ఆధ్యాత్మికవేత్తలు కానీ వాళ్ళు చెప్తుంటారు, నీ యొక్క అంతర్లీన మనసులో ఈ యొక్క ఆధ్యాత్మిక పరంగా చెప్పినప్పుడు వాళ్ళు ఒక సౌందర్యాన్ని చూడగలుగుతారు. మీ యొక్క అంతర్లీనమైనటువంటి మనసులో ఆ సౌందర్యం వేరు,
బాహ్య సౌందర్యం వేరు అని ఎన్నోసార్లు చెప్తారు. అంటే బాహ్య సౌందర్యం అనేది అబద్ధమే కదా, అవును. అంతర్ సౌందర్యాన్ని మించింది ఇంకోటి ఏం లేదు కదా. అంటే ఇప్పటివరకు మనం ఏవైతే చూస్తున్నామో తింటున్నామో అవన్నీ కూడా మనకు చెందినవి కావు. ఇప్పుడు అవన్నీ కూడా బయట నుంచి మనకు ఆపాదించబడినాయి. కానీ అంతర్ సౌందర్యం ఎలా ఉంటుందంటే ఒక వజ్రం ఉంది, ఒక డైమండ్ ఉంది. ఆ డైమండ్ పైన చుట్టుపక్కలంతా కూడా ఈ బయట ఉన్న దృశ్యాలన్నీ దాని మీద ఆగుపడతాయి. ఓకే. కానీ డైమండ్లోకి మాత్రం పోలేవు అవి. లోపల మాత్రం స్వచ్ఛంగా ఉంటుంది. డైమండ్ ఎప్పుడైనా లోపల స్వచ్ఛంగా ఉంటుంది. కానీ చూడడానికి ఏమనిపిస్తుంది అంటే ఇవన్నీ కూడా దాంట్లోంచి ప్రతిబింబిస్తున్నట్టుగా కనిపిస్తాయి. కానీ అవి ప్రతిబింబించావు, లోపల నుంచి ప్రతిబింబించావు, బయట నుంచి వాటి దృశ్యాలు కనిపిస్తాయి. కానీ లోపల డైమండ్ మాత్రం స్వచ్ఛంగానే ఉంది. అలా మీరేం చేస్తారంటే ఒక డైమండ్ లాగా, ఒక వజ్రం లాగా మీ యొక్క అంతర్లీనమైన మనసుని స్వచ్ఛంగా చేసుకొని దాంట్లోంచి వెలువడే ఒక్కొక్క పదాలు కానీ దాంట్లోంచి వెలువడేటువంటి స్వచ్ఛతని మీరు వీలైనంత పొందే ప్రయత్నం చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు సత్యాలు తెలుస్తాయి, నిజమైనటువంటి జీవితం ఏందో తెలుస్తుంది. దానికి అది ఏమేమైతే చెప్తుందో దానికి అనుగుణంగా మీ యొక్క జీవితాన్ని ఒకటిగా స్టెప్ బై స్టెప్, అంటే ఇప్పుడు మీరు ఏమేమి కాషన్స్ ఇచ్చారు మీకు రాసుకోమని చెప్పాను, ఆ రాసుకున్న దాంట్లో ఏమేమైతే కాషన్స్ ఇచ్చానో దాన్ని సరిగ్గా అది పని చేసి పెడుతుంది మనకి. దాన్ని మెల్లిగా అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టండి. ఆటోమేటిక్గా మీ జీవితంలో మీరు అనుకున్నన్ని సాధిస్తారు. సాధించిన తర్వాత అప్పుడు ఆ అంతర్ సౌందర్యం అనేది బయటకు వస్తుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది కదా, ఓహో ఇది ఇంత అద్భుతంగా ఉందా. అప్పుడు మీరు నమ్మండి, ఈ బాహ్య సౌందర్యం ఏది కూడా మీకు నచ్చదు. అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఇప్పటివరకు చెప్పాను. ఆ వర్డ్ ఎంత బాగుంది సార్ వినడానికి. ఎస్, అంతర్ సౌందర్యం. అంతర్ సౌందర్యం. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పాను. ఇప్పుడు ఇంతకుముందు మన వీడియోలు వినక ముందు కానీ లేదా మన క్లాస్కి రాకముందు కానీ మనం సామాన్యంగా టీవీలో ఏదో వస్తే చూసేవాళ్ళం. ఓకే, ఓ పిచ్చపాటు మాట్లాడుకోవడం ఫ్రెండ్స్తో గడిపేవాళ్ళం, లేదంటే ఒక ఫంక్షన్ ఉందంటే బంధువులతో గడిపేవాళ్ళం. ఈరోజు మన వీడియోలు చూసిన తర్వాత ఈ సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత చాలామంది అవన్నీ మానేశారు. ఎందుకు మానేశారు అంటే మెల్లిమెల్లిగా వాళ్ళ ఇన్నర్ మైండ్తో మాట్లాడడం అనేది అలవాటు చేసుకున్న తర్వాత, నేను గతంలో కూడా చెప్పాను, మీ తడై ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అది ఓపెన్ అయిన మరుక్షణం మీ లోపల ఎంబ్రోజియా అనే ఎంజైమ్ రిలీజ్ అవుతుందని చెప్పాను. ఎప్పుడైతే ఎంబ్రోజియా ఎంజైమ్ రిలీజ్ అవుతుందో మనకి బయట విషయాలు ఏవి కూడా నచ్చవు. అప్పుడు మనిషి ఏమైపోతాడు, ఒంటరైపోయి ఒక యోగిలాగా మారిపోయి తనకు కావాల్సినవన్నీ సాధించుకుంటాడు. సింపుల్. కాబట్టి ఎంత వీలైతే అంత మీ యొక్క అంతర్ సౌందర్యాన్ని చూడండి. మీ ఇన్నర్ వాయిస్ ఏదైతే చెప్తుందో దాని ప్రకారంగా మీ యొక్క లైఫ్ ఆటోమేటిక్గా డిజైన్ చేయబడుతుంది. మీరు ఏదైతే డిజైన్ ఇస్తారో దాని ప్రకారంగా మీకు చక్కని అడ్వైజ్ ఇస్తుంది, దాన్ని ఫాలో అవ్వండి. సైకాలజీలో మనల్ని మనం సాటిస్ఫై చేసుకోవాలి అని అంటే అతిపెద్ద విషయం ఏదైనా ఉంది అని అంటే మనలో ఉండేటువంటి అంతర్ సౌందర్యాన్ని చూడటం అండి. ఎస్, చాలామంది పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోండి అని అంటారు. కానీ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మనలో ఉండేటువంటి అంతర్ సౌందర్యం. దాన్ని ఎప్పుడైతే గుర్తు చేసుకొని మనల్ని మనం మారిపోయినట్టే, ఇంకేం కొత్త మీరేం చేయాల్సిన అవసరం లేదు. బాహ్య సౌందర్యం కంటే కూడా లోపల ఎలా ఉందనే దాని మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. అది పర్మనెంట్ అండి, అది ఎటు పోది కాదు. ఈ లైఫ్ కాకుండా వచ్చే లైఫ్ లో కూడా లోపల ఉండేటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ అదే, మన బ్యూటీ కూడా అదే. బయట అన్ని మీకు విచిత్రంగా కనిపిస్తాయి, అప్పుడు వీటితో మీరు కలవలేరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.